సో డేట్స్ అండ్ ఓట్స్ ఫర్జ్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గింజలు తీసేసిన డేట్స్, అలాగే ఓట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్, డార్క్ చాక్లెట్. చాలా సింపుల్ అండి. ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు ఓట్స్ని నేను జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఓవర్ నైట్ సోక్ చేసుకున్న ఓట్స్ కూడా చాలా మంచిది. టమ్మీ ఫుల్గా ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఓట్స్ని మనం మొత్తం పౌడర్ చేసేసుకొని పిండిలాగా చేసేసుకొని మనం చపాతీ చేసుకోవచ్చు, పుల్కా చేసుకోవచ్చు, దోశలు కూడా వేసుకోవచ్చు. ఫుడ్ ప్రాసెసర్ ఉంది నా దగ్గర, డైరెక్ట్గా పెట్టేసుకుంటే కనుక అందులోనే వేసేస్తాం. లైట్గా పచ్చిదనం పోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు, 2 to 3 minutes అంతే. వీటిని నేను ఇలా ప్రాసెసర్లోకి వేసేస్తున్నాను. ఇదే ప్యాన్లో కొంచెం బాదం, కొద్దిగా జీడిపప్పు, వీటిని కూడా డ్రై రోస్ట్. ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ ఏం వేయట్లేదు. కాస్త డ్రై రోస్ట్ అయ్యాయంటే వీటిని మనం కట్ చేసుకోవాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత కట్ చేద్దాం. ఈలోపు ఏం చేద్దామంటే ఫుడ్ ప్రాసెసర్లో గింజలు తీసేసిన డేట్స్ ఉన్నాయి కదా, ఇవి వేసేస్తున్నాను. ఇలా డో లాగా అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం డ్రై రోస్ట్ చేసుకున్న జీడిపప్పు, బాదం కూడా తీసుకొని కట్ చేసుకుందాం. ప్రాసెసర్లో కూడా డ్రై ఫ్రూట్స్ వేయచ్చు, కానీ ఇలా ఈవెన్గా కట్ రాదనమాట. జీడిపప్పు కట్ చేసాం కదా, ఇప్పుడు బాదంని కూడా కట్ చేసుకుందాం. సన్ఫ్లవర్ సీడ్స్ అయితే డైరెక్ట్గా వేసేయచ్చు, అలాగే కిస్మిస్ కూడా డైరెక్ట్గా వేసేయచ్చు. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇలా ఓట్స్ ఇంకా డేట్స్ మంచిగా మిక్స్ చేసేయాలి. ఇలా దీన్ని లడ్డూలాగా కూడా చేసేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం కొంచెం బార్స్ లాగా చేస్తున్నాం, కానీ సింపుల్ లడ్డు కూడా చేసేసుకోవచ్చు. ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు బటర్ పేపర్ వేసేసుకోండి. రోలింగ్ పిన్ తీసుకొని సెట్ చేసుకోవాలి. షేప్ ఇవ్వడానికి బటర్ పేపర్ని నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా పేపర్లో పెట్టాం కాబట్టి మనకి కరెక్ట్గా షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మిడిల్లో కట్ చేద్దాం. ఇంకా మన ఇష్టమున్న షేప్ కట్ చేసుకోవచ్చండి. సో ఇలా వీటిని కట్ చేసాం కదా, అలాగే పక్కన చాక్లెట్ని పెట్టి చాక్లెట్ని కూడా కట్ చేసుకున్నాం.
చాక్లెట్ని ఇప్పుడు మనం మెల్ట్ చేసుకోవాలి డబల్ బాయిలింగ్ పద్ధతిలో. ఇక్కడ ఆల్రెడీ పొయ్యి మీద నీళ్ళు ఉన్నాయి వేడిగా. ఇప్పుడు చాక్లెట్ని బౌల్లో వేసేస్తున్నాను. పైన బౌల్ పెట్టుకున్నాను. వన్స్ చాక్లెట్ కరగడం స్టార్ట్ అయ్యాక ఇంకా మనం పక్కన పెట్టేసుకుంటే ఆ వేడికే మెల్ట్ అయిపోతుంది. అలాగే నా దగ్గర పిస్తా ఉన్నాయి చూడండి, నీళ్ళు వేడిగా ఉన్నాయి కదా, ఇందులో వేసేస్తే స్కిన్ వచ్చేస్తుంది. ఈజీగా మనం కట్ చేయొచ్చు అనమాట హాట్ వాటర్లో వేస్తే. చాక్లెట్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఈ చాక్లెట్ని ఇందులో వేసేస్తాను. డిప్పింగ్ కోసం అన్నమాట. ఈ ప్రాసెస్ మటుకి చాలా ఫాస్ట్గా చేసేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ చాక్లెట్ గట్టిగా అయిపోతుంది. ఇలా మనం కట్ చేసుకున్న బార్స్ ఉన్నాయి కదా, వీటిని జస్ట్ ఇలా మిడిల్ వరకు డిప్ చేసి, ఇప్పుడు ఇలా డిప్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్లో పెట్టేసుకోవడం. ఇలా అంటే ఏదైనా ఎక్స్ట్రాగా ఉంటే చాక్లెట్ వచ్చేస్తుంది. పైన గార్నిష్ కోసం జస్ట్ పిస్తాని కట్ చేసుకుందాం. ఇప్పుడు పైనుండి జస్ట్ పిస్తాతో ఇలా గార్నిష్. కాస్త డ్రై అయిన తర్వాత తీసి ప్లేటింగ్ చేసుకోవడం. డేట్స్ అండ్ ఓట్స్ ఫడ్జ్ తయారీ విధానం. ముందుగా పాన్ లో ఓట్స్ వేసుకొని డ్రై రోస్ట్ చేసి తీసి బౌల్లోకి వేసుకొని అందులోనే బాదం, జీడిపప్పు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫుడ్ ప్రాసెసర్ లో ఓట్స్, డేట్స్ వేసి ప్రాసెస్ చేసుకొని ఒక బౌల్లో కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్, అలాగే మనం ప్రాసెస్ చేసుకున్న ఓట్స్ అండ్ డేట్స్ కూడా వేసి బాగా కలిపి ముద్దలాగా చేసుకొని బటర్ పేపర్ లో పెట్టి కనిపిస్తున్న విధంగా రోల్ చేసుకొని కట్ చేసుకోవాలి. డబల్ బాయిలింగ్ పద్ధతిలో చాక్లెట్ ని కూడా మెల్ట్ చేసేసుకొని మనకి నచ్చిన విధంగా ఇలా చాక్లెట్ లో డిప్ చేసుకొని పైనుండి కట్ చేసుకున్న పిస్తాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన డేట్స్ అండ్ ఓట్స్ ఫడ్జ్ రెడీ.